Hi, congratulations, Volga Videos, for 18 million subscribers. Please do like and subscribe Volga Videos for beautiful content. హాయ్ హలో వెల్కమ్ టు వల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. సో ఈరోజు మన స్టూడియోలో చాలా స్పెషల్ పర్సన్ ఉన్నారనమాట. ఈయన్ని చూసి ఈయన సినిమాలో యాక్టింగ్ చూసి పక్కా శ్రీకాకుళం పర్సనే డ్యామ్ ష్యూర్ అని అనుకున్నాను అనమాట. అంత బాగా మెప్పించి అందరినీ ఒప్పించి సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా నాకు సేమ్ సినిమాలో ఎలా చూసానో బయట కూడా అలాగే ఉన్నాడు. ఈయన పెద్ద చేంజ్ లేదు. ఎందుకు ఏంటి ఆ సినిమా అనుకుంటున్నారా? ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చూసారు కదా. చూసారా చూడలేదా? చూడకపోతే మన ఓటీటీలో వచ్చేసి ఉంటుంది ఇప్పటికి. సో అందరైనా చూడండి. డెఫినెట్గా ఇన్ని చాలా సినిమాల్లో చూసాం, చిన్నగా అక్కడక్కడ. సో ఇదంతా కాదు, ఇంటికి పేరు చెప్పమ్మా అనుకుంటే మాత్రం నరేంద్ర రవి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆఫ్టర్ గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో తర్వాత ఎలా ఉంది, ముందు ఎలా ఉంది అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్. సో కరెక్ట్గానే చెప్పాను కదా? ఆల్మోస్ట్ కరెక్ట్గానే చెప్పారు. ఆ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ చెప్పలేదు, Z5 లో వస్తుంది. సో ఆయన చేత చెప్పిద్దామని చెప్పలేదన్నమాట. చక్కటి క్రౌడ్ రైట్. Z5 లో వస్తుంది అనమాట. నిజంగా చూడండి, భలే ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఈ క్యారెక్టర్ ఇలా మావయ్య కదా, మాయకి సినిమాయ చెప్పారా ఇంటర్వ్యూ వస్తున్నానని సినిమాకి చెప్పా. ఎవరు ఆ సినిమా పాపం అంటే ఎక్కడైనా ఒక్క క్యారెక్టరైజేషన్ అయినా చూపిస్తారేమో, ఆయనతో మాట్లాడిన కన్వర్జేషన్ అని నాకు అనిపించింది. చూస్తున్నాను సేపు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, పాత అప్పుడు సినిమాలు చూసినప్పుడు మనకు తెలుసు అంటారు చెప్పేవాళ్ళు జనరల్గా. కాకపోతే బేసిక్గా ఆ పర్సన్కి ఈ పర్సన్కి పొంతలు ఉండవు అనమాట. నేను అదే అనుకోండి, నేను ఊరికే బిల్డప్ ఇస్తుంటాడేమో, సినిమాకి తెలుసు, సినిమాకి చెప్పేస్తాం అది ఇది అని చెప్పేసి. బట్ బేసిక్గా ఈయనకి ఏం ఉండదేమో అని అనుకున్నాను సినిమా చూసినప్పుడు. బట్ మేబీ లెంత్ ఇష్యూస్ వల్లేమో ఆయనతో ఒక క్యారెక్టర్ ఏదన్నా బాగుండు అనిపించింది. లెంత్ ఇష్యూ ఏం లేదు యాక్చువల్లీ. అంటే అది అవసరం లేదు సినిమా అనే క్యారెక్టర్ ని చూపించడం. పోస్టర్ అయితే చూపించారు. ఆయన ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా. ఆయన తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ప్రెసిడెంట్ అంతా. ఓకే. సో ఆయన ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్. సినిమా కట్అవుట్ మాత్రం చూపించారు కానీ సినిమా క్యారెక్టర్ అవసరం లేదు. నాకు అలా అనిపించింది యాక్చువల్లీ చూసినప్పుడు కదా. చాలా మంది ఉంటారు చెప్తారు కానీ వాళ్ళకి వీళ్ళకి ఏం పరిచయాలు ఉండవు. ఇలా ఏదన్నా ఉండుంటదిలే అనుకుంటూ ఉన్నాను అనమాట. సో హౌ ఈస్ దిస్ ఆఫ్టర్ దిస్ మూవీ? ఏంటి జనాలు బాగా రికగ్నైజ్ చేస్తున్నారు అండ్ చాలా మంది నుంచి ఇన్స్టాలో మెసేజెస్ వస్తున్నాయి. సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ట్విట్టర్లో బాగా నరేంద్ర అనే అబ్బాయి బాగా చేసిండు, అది బాగుంది. అంటే ఇది ఈ రికగ్నిషన్ గురించే కదా. అవును ఇన్నాళ్ళు కష్టపడింది, ఎన్నో చోట్ల ఎన్నో పార్ట్ టైంలు చేస్తూ ఇవన్నీ చేస్తూ కదా. ఇప్పుడు ఆ ఫ్రూట్స్ అన్ని తింటున్నారు అనమాట. బాగా అనిపిస్తుంది అప్పటి వర్క్, హార్డ్ వర్క్ అంతా. పార్ట్ టైం సినిమాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పార్ట్ టైం జాబ్ ఖచ్చితంగా చేస్తారు. డెఫినెట్. ఎందుకంటే సర్వైవల్ మ్యాటర్స్, అది ఎవ్రీథింగ్. నిజంగా చాలా మంది అంటే ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే బయటికి చెప్పలేరు. వాళ్ళు ఏమనుకుంటారంటే నీకేంట్రా సినిమాల్లో కనిపిస్తుంది. అదే సినిమాలలో ఇప్పుడు మా మమ్మీ వర్క్ చేసే దగ్గర, ఇప్పుడు మా రిలేటివ్స్ లో కూడా ఎట్లుంటుంది అంటే, వాళ్ళ కొడుకు సినిమాలలో వేస్తుంటుంది. సినిమాలలో వేస్తే తన్మన్ పైసలు వచ్చాయో ఏం చేయవు, ఎవరిస్తారు ఛాన్స్? స్క్రీన్ లో కనబడితే ₹1,00,000 వచ్చేస్తే అనుకుంటున్నారా? మాటకు లక్ష అన్నట్టు అట్లుండదే. వాళ్ళ కొడుకు కింద మస్తు సంపాదిస్తుండు వాళ్ళు సినిమాలు అనుకుంటారు. అట్లా ఉండదు బయట. ఎందుకు ఇస్తారు లక్షల వేలు ఎందుకు ఇస్తారు? ఫస్ట్ అవకాశం రావడమే కష్టం. అంటే స్ట్రగ్లింగ్ స్టేజెస్ లో కూడా సినిమాలలో చేసేస్తుండు, ఏదో పైసలు సంపాదించేస్తుండు అనుకుంటారు. అవును. సో అట్లుంటది బయట. నరేష్ మాట్లాడుతాను. 18 మిలియన్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియో. థ్యాంక్ యూ.